హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు అరిస్టాటిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ అరిస్టాటిల్ గ్రీకుకు సంబంధించిన ప్రాచీన తత్వవేత్త. ఇతను ఆ దేశంలో ప్లేటో అనే అతనికి శిష్యుడు. అలాగే ఒకప్పుడు ప్రపంచాన్నే గడగడలాడించి చాలా దేశాలని తన ఆధీనంలోకి తెచ్చుకున్న అలెగ్జాండర్ యొక్క గురువు ఈ అరిస్టాటిలే. క్రీస్తు పూర్వం 384లో గ్రీకు ఉత్తరాన మాసిడోనియా రాజ్యంలో స్టాగిరా అనే ఒక పట్టణంలో అతి ధనవంతులకి ఈ అరిస్టాటిల్ జన్మించాడు. ఈ అరిస్టాటిల్ యొక్క తండ్రి వైద్యుడు. ఈ అరిస్టాటిల్ యొక్క తండ్రి ఆ దేశం యొక్క రాజైన అమింటాస్ యొక్క ఆస్థానంలో ఆస్థాన వైద్యుడి కింద పనిచేసేవాడు. ఈ అరిస్టాటిల్ భౌతిక శాస్త్రము, గణితము, కవిత్వము, నాటకాలు, సంగీతం, రాజకీయం, ప్రభుత్వం, తర్కము, అలాగే నీతి నియమాలు, జీవశాస్త్రం మొదలైన ఎన్నో విషయాలపైన పరిశోధనలు చేసి వాటిపైన పుస్తకాలు కూడా ఆ రోజుల్లోనే రాశాడు. అంత పురాతన రోజుల్లో కూడా అరిస్టాటిల్ టచ్ చేయని విషయం అంటూ ఏమీ లేదు. ఇతను ఎన్నో విషయాలపైన పరిశోధనలు చేసిన ఇతను అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రపంచంలో జీవశాస్త్ర పితగానే అందరికీ తెలుసు. ఆ రోజుల్లో మిగతా వాళ్ళు అంతగా ఎవరు లేకపోవడం వల్ల ఈ అరిస్టాటిలే జంతువుల యొక్క శరీరం గురించి, వాటి రక్తగణాల గురించి, సంతానోత్పత్తి విధానాల గురించి, దేహ నిర్మాణం గురించి, జంతువుల యొక్క ప్రవర్తన గురించి ఇలా వాటిపైన చాలా పరిశోధనలు చేసి వాటన్నిటిని ఆ రోజుల్లోనే రకరకాల వర్గీకరణల కింద విభజించి వాటినన్నింటినీ బుక్స్ రూపంలో రాసి పెట్టాడు. ఎవరికి సరిగ్గా చదువులు రాని రోజులోనే అన్ని సంవత్సరాలకు క్రితమే అతను ఆ రోజుల్లో రాసిన బుక్స్ ని 18వ శతాబ్దంలో వచ్చిన లిన్నయస్ అనే వర్గీకరణ వచ్చినంత వరకు ప్రపంచంలో అందరు శాస్త్రవేత్తలు కంప్లీట్ గా ఈ అరిస్టాటిల్ యొక్క సిద్ధాంతాలనే ఫాలో అయ్యేవారు. ఆ రోజుల్లోనే అరిస్టాటిల్ భూమి యొక్క ఆవిర్భావం, పర్వతాలు ఏ విధంగా ఏర్పడతాయి, భూమిపైన ఉండే ఈ ఖండాల యొక్క పలకలు ఏ విధంగా రూపాంతరం చెందుతాయి అనే వాటిపైన ఆ రోజుల్లోనే చాలా క్లియర్గా వివరించారు. అప్పట్లో అరిస్టాటిల్ ఇచ్చిన ఆ వివరణల్ని ఇప్పటికి కూడా శాస్త్రవేత్తలు చాలా మంది అంగీకరిస్తున్నారు. ఈ అరిస్టాటిల్ క్రీస్తుపూర్వం 384లో జన్మించి క్రీస్తుపూర్వం 322లో యూబోయా అనే ద్వీపంలో చనిపోయాడు. ఇతను గ్రీస్ దేశస్థుడు. ఆ రోజుల్లో ప్రాచీన పాశ్చాత్య ప్రపంచంలో అరిస్టాటిల్ని మించిన మేధావి ఆ రోజుల్లో ఎక్కడా లేకపోయాడు. ఇతనికి అనుభవం ఉన్న అన్ని శాస్త్రాల్లో అంటే ఖగోళ, భౌతిక, జంతు, వృక్ష, తర్క, తత్వ, రాజనీతి ఇలాంటి వాటన్నిటిపైన కలిపి ఈ అరిస్టాటిల్ 1000కి పైగానే గ్రంథాలను ఆ రోజుల్లోనే రచించాడు. ఆ రోజుల్లో అతను రచించిన ఆ గ్రంథాల్లోని రచనలనే ఫాలో అవుతూ అప్పటి నుంచి సుమారుగా 2000 సంవత్సరాల వరకు అతని యొక్క రచనలనే అందరూ ఫాలో అయ్యేవారు. ప్రపంచంలోని మిగతా చాలా క్రైస్తవ దేశాల్లో సుమారుగా 1000 సంవత్సరాల వరకు అరిస్టాటిల్ రచించిన పుస్తకాలనే చాలా మంది ప్రింట్ చేస్తూ వాటి ద్వారానే విద్య నేర్చుకోవడం స్టార్ట్ చేశారంట. కొన్ని దేశాల్లో ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే అతను రాసిన ఆ పుస్తకాలని ఎవరైనా కాదన్నారంటే వారిని మతద్రోహుల కింద పరిగణించేవారంట. ఆ విధంగా అరిస్టాటిల్ యొక్క రచనలు ఆ రోజుల్లో అంత ప్రభావాన్ని చూపించేవి. అరిస్టాటిల్ యొక్క చిన్నతనం అంటే 17-18 సంవత్సరాల వయసులో ఉండేటప్పుడు ఆ నగరంలో ప్లేటో అనే అకాడమీలో చేరాడు. ఆ అకాడమీకి ముఖ్య ప్రధానోపాధ్యాయుడు ప్లేటో. ఆ విధంగా ఆ ప్లేటోకి అత్యంత ప్రియమైన శిష్యుడిగా ఈ అరిస్టాటిల్ తయారయ్యాడు. అతని పర్యవేక్షణలోనే తత్వశాస్త్రం, రాజకీయ శాస్త్రం, గణిత శాస్త్రం, ఖగోళ శాస్త్రం వాటిపైన అరిస్టాటిల్ ఎంతో అధ్యయనం చేశాడు. ఊహించి చెప్పడం కంటే ఏదైనా విషయం పైన పరిశోధనలు చేసి దాన్ని నిరూపించడం ద్వారానే విజ్ఞాన శాస్త్రం చాలా మందికి ఉపయోగపడుతుందని ఈ అరిస్టాటిల్ పదే పదే చెప్పేవాడు. ఆ విధంగా అరిస్టాటిల్ ఆ రోజుల్లోనే ప్లేటోకు ఫేవరెట్ స్టూడెంట్ గా ఉంటూ 20 సంవత్సరాల పాటు ఆ ప్లేటో అకాడమీలోనే చదువు ముగించాడు. అదే విధంగా అక్కడ నేర్చుకున్న విద్యను కూడా ఆచరణలో అదే విధంగా పెట్టి చూపించేవాడు. క్రీస్తు పూర్వం 347లో ఆ అకాడమీ పెద్దయిన ప్లేటో మరణించాడు. ప్లేటో తర్వాత ఆ ప్లేటో అకాడమీకి వారసునిగా స్పేయుసిప్పన్ అనే ఒక వ్యక్తిని అక్కడ ఉండేవాళ్ళు ఎన్నుకున్నారంట. ఇన్ని సంవత్సరాలు అక్కడ చదువుకొని మంచి విద్యార్థిగా ప్లేటోకు ముఖ్య శిష్యుడిగా తయారైన ఈ అరిస్టాటిల్ని కాదని ఎవరినో వేరే వ్యక్తిని ఆ ప్లేటో అకాడమీకి వారసునిగా ఎంచుకోవడం ఈ అరిస్టాటిల్కి నచ్చకపోవడం వల్ల ఆ అకాడమీని వదిలి హెర్మియన్ అనే ఒక రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అరిస్టాటిల్ తన యొక్క విద్యని, తన యొక్క ప్రయోగాలను చూపించడం వల్ల ఆ హెర్మియన్ రాజు ఎంతో ఇంప్రెస్ అయి తన యొక్క చెల్లెల్ని ఈ అరిస్టాటిల్కి ఇచ్చి పెళ్లి చేశాడు. అదేవిధంగా అక్కడికి దగ్గరలో ఉన్న మారిడోనియా రాజు అయిన ఫిలిప్ కూడా ఈ హెర్మియన్ రాజు ద్వారా అరిస్టాటిల్ యొక్క విజ్ఞానాన్ని, ఘనతని విని తన కొడుకైన అలెగ్జాండర్ కూడా విద్యాబుద్ధులు నేర్పించవలసిందిగా అరిస్టాటిల్ని కోరాడంట.
అలెగ్జాండర్ యొక్క తెలివితేటల్ని అలాగే అతని యొక్క ఖచ్చితత్వాన్ని నచ్చిన ఈ అరిస్టాటిల్ అలెగ్జాండర్ కి చదువు చెప్పించడం కోసం ఒప్పుకొని తన యొక్క స్వంత ఊరైన మసిడోనియాకు అరిస్టాటిల్ తిరిగి చేరుకున్నాడు. ఆ విధంగా అరిస్టాటిల్ దగ్గర చదువు నేర్చుకోవడానికి అలెగ్జాండర్ ఆ రోజుల్లోనే ఎంతో మంది సేవకుల్ని, భారీ నిధుల్ని, ఎన్నో ఇన్స్ట్రుమెంట్స్ ని కూడా తయారు చేసి అరిస్టాటిల్ దగ్గర అలెగ్జాండర్ ఎంతో చదువుని, విద్యని అన్నింటినీ నేర్చుకున్నాడు. ఆ విధంగా అలెగ్జాండర్ కొన్ని సంవత్సరాలు ఈ అరిస్టాటిల్ దగ్గర చదువు నేర్చుకుంటుండగా క్రీస్తుపూర్వం 336లో అలెగ్జాండర్ యొక్క తండ్రి తన రాజ్యంలో ఎవరితోనో హత్య చేయబడ్డాడు. ఆ విధంగా అలెగ్జాండర్ తన తండ్రి యొక్క మరణాన్ని తెలుసుకుని చదువుని అక్కడితో ఆపి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. తన ప్రియ శిష్యుడైన అలెగ్జాండర్ వెళ్ళిపోయిన తర్వాత అరిస్టాటిల్ ఎంతో బాధపడ్డాడు. కానీ చేసేది ఏం లేక మళ్ళీ ఏథెన్స్ చేరుకొని తను చదివిన ప్లేటో అకాడమీకి పోటీగా లైజియం అనే ఒక పెద్ద విశ్వవిద్యాలయాన్ని స్థాపించి అక్కడే చాలా మంది సహకారంతో జీవితాంతం అందరికి బోధించి పరిశోధనలు చేసి రచనా వ్యాసంగంలోనే గడిపాడు. ఈ అరిస్టాటిల్ రచించిన అన్ని గ్రంథాల్లో ఆర్గనోస్ అనే గ్రంథం చాలా ఫేమస్. మనిషి యొక్క శరీరంలోని ఇంద్రియాల యొక్క పరిజ్ఞానం, ఆలోచన శక్తి, జ్ఞాపక శక్తి, మనుషులకు వచ్చే కళలు, అలాగే మన యొక్క మనోభావాల గురించి వీటినన్నిటినీ ఆధారంగా చేసుకుని మనస్తత్వ శాస్త్రాన్ని ఈ అరిస్టాటిల్ ఆ రోజుల్లోనే ఎంతో క్లియర్గా రాశారంట. ఈయన రచించిన 1000కి పైగానే పుస్తకాల్లో ఎన్నో ఫేమస్ బుక్స్ ని ఈ రోజు కూడా చాలా మంది ఫాలో అవుతున్నారు. వాటిలో ఆర్గనోస్, యూడెమస్, ప్రోటిస్టకన్ వంటివి ఎంతో ముఖ్యమైనవి. వీటన్నిటిలోకి నీతి శాస్త్రమే ఈ అరిస్టాటిల్కి చాలా మంచి పేరుని తెచ్చింది. అరిస్టాటిల్ జీవించే కాలంలో ప్రయోగాలు చేయడానికి అంతగా పరికరాలు ఉండేవి కాదు. అందుకే అరిస్టాటిల్ చాలా వాటిని చెప్పినా అందులో అవి ప్రయోగం చేసి రుజువు చేయడానికి అరిస్టాటిల్కి అవకాశం ఉండేది కాదు. అందుకే అతను చెప్పిన చాలా పరిశోధనలో ఎన్నో తప్పులున్నాయని తర్వాత చాలా మంది రుజువు చేశారు కూడా. ప్రపంచంలోని ఎంతో ఫేమస్ అయిన గెలీలియో కూడా తన కాలంలో ఈ అరిస్టాటిల్ చెప్పిన సిద్ధాంతాలని చాలా వరకు తప్పని రుజువు చేసి చూపించాడు. అరిస్టాటిల్ చెప్పిన బరువైన వస్తువు, తేలికైన వస్తువు ఒక ప్రదేశం నుంచి కింద పడేస్తే బరువైన వస్తువు తొందరగా భూమికి చేరుతుందని, తేలికైన వస్తువు తర్వాత లేటుగా భూమిని చేరుతుందని అరిస్టాటిల్ చెప్పాడు. కానీ అరిస్టాటిల్ చెప్పిన ఆ విధానం తప్పని గెలీలియో తన ప్రయోగం ద్వారా చేసి చూపించి రుజువు చేశాడు. అలాగే శూన్య ప్రదేశం అంటే ఎటువంటి గాలి, పీడనం లాంటివి లేని ప్రదేశాన్ని సృష్టించడం చాలా కష్టమని అరిస్టాటిల్ చెప్పాడు. కానీ ఈ రోజుల్లో చాలా మంది అది సాధ్యమేనని కొన్ని ప్రయోగాల ద్వారా చేసి చూపిస్తున్నారు. ఈ విధంగా అరిస్టాటిల్ చెప్పిన అది కూడా తప్పని తేలింది. అలాగే వస్తువు కదలాలంటే శక్తి అవసరమని, ఏదైనా వస్తువు స్థిరంగా ఉంటుందని, కదలలేదని అరిస్టాటిల్ చెప్పాడు. కానీ తర్వాత వచ్చిన న్యూటన్ అరిస్టాటిల్ చెప్పిన ఆ సిద్ధాంతం తప్పని రుజువు చేసి తన ప్రయోగం ద్వారా చూపించాడు. అలాగే అరిస్టాటిల్ విశ్వానికి భూమే కేంద్రమని, చంద్రుడికి స్వయం ప్రకాశ శక్తి ఉందని, చంద్రుడు కూడా సూర్యుని వల్ల ప్రకాశంగా మండుతూ ఉంటాడని చెప్పాడు. కానీ ఈ రెండు కూడా తర్వాత తప్పని తేలింది. ఈ విధంగా ఆ రోజుల్లో అరిస్టాటిల్ చెప్పిన చాలా మటుకు సిద్ధాంతాల్లో తప్పులున్నాయి. అరిస్టాటిల్ భావవాద విశ్వాసమైన ఆత్మని ఎక్కువగా నమ్మేవాడు. మనిషి యొక్క శరీరంతో పాటు ఆత్మకి కూడా చావు ఉంటుందని ఈ అరిస్టాటిల్ నమ్మేవాడు. పదార్థం నశించేటప్పుడు ఆత్మ కూడా నశిస్తుందని ఈ అరిస్టాటిల్ నమ్మేవాడు. ఆత్మని పదార్థం నుంచి వేరు చేయలేమని సూత్రీకరించాడు కూడా. ఈ విధంగా అరిస్టాటిల్కి భావవాదం పైన ఎన్నో నమ్మకాలున్నాయి. అరిస్టాటిల్ కాలంలో అలెగ్జాండర్ ఆ దేశాలన్నింటినీ పాలించడం వలన చాలా రాజ్యాలు, ప్రజలు అలెగ్జాండర్ చెప్పుచేతల్లోనే ఉండేవి. ఆ విధంగా కొన్ని సంవత్సరాలకి అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత ఏథెన్స్ ప్రజలందరూ స్వాతంత్రాన్ని ప్రకటించుకొని అరిస్టాటిల్ పైన దైవద్రోహిగా అభియోగం మోపడంతో అరిస్టాటిల్ తల్లి యొక్క స్వంత ఊరైన చాల్సిస్ నగరానికి అరిస్టాటిల్ పారిపోయాడు. తన యొక్క తల్లి ఊరైన చాల్సిస్లో 1 సంవత్సరం పాటు జీవించి ఆ తర్వాత అనారోగ్యంతో క్రీస్తుపూర్వం 322లో అరిస్టాటిల్ చనిపోయాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని షేర్ చేయండి లేదా లైక్ చేయండి. రెగ్యులర్గా నా అప్డేట్స్, నా వీడియోస్ మీకు కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.